హలో ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ద హిందూ అండ్ ఎకనామిక్ టైమ్స్ ఈ పేపర్స్ నేను కవర్ చేయబోతున్నాను ఇవాళ. సో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో జాగ్రత్తగా వినండి. సో ఇవాళ వచ్చేసి ఫస్ట్ కరెంట్ అఫైర్, ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తకు ఐజియు పురస్కారం అనే ఒక కరెంట్ అఫైర్ని మనం చూస్తున్నాము. ఇది అవార్డ్స్లో భాగంగా అవార్డ్స్ రివార్డ్స్ సంబంధించి క్వశ్చన్స్ గ్రూప్స్లో కానీ గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 4లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి ఇంతకుముందు. సో మనము ఇవాళ ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన న్యూస్ వచ్చింది కాబట్టి దీన్ని మనము నోట్ చేసుకోవాలి. సో ఎన్జిఆర్ఐకి సంబంధించిన ఒక శాస్త్రవేత్తకు ఐజియు పురస్కారం లభించింది. తన పేరు వచ్చేసి డాక్టర్ లాబానీ రే మేడంకి ఐజియు వాళ్ళు అన్నీ తల్వానీ స్మారక పురస్కారం అండి. అన్నీ తల్వానీ స్మారక పురస్కారం వచ్చేసి లాబానీ రే మేడంకి లభించింది. ఈవిడ ఎన్జిఆర్ఐలో పనిచేస్తున్నారు. సో ఎన్జిఆర్ఐ గురించి తెలుసుకుందామండి. సో ఎన్జిఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి సిఎస్ఐఆర్ కింద వర్క్ చేస్తుంది. సిఎస్ఐఆర్ కింద ఒక ల్యాబొరేటరీగా పనిచేస్తుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద ఎన్జిఆర్ఐ అనేది వర్క్ చేస్తుందండి యాజ్ ఎ ల్యాబొరేటరీగా. సో ఎన్జిఆర్ఐ వర్క్ ఏంటిది అంటే వార్నింగ్ సిస్టమ్స్ ఇస్తుంది. ఎర్త్క్వేక్కి సంబంధించిన వార్నింగ్ సిస్టమ్స్ ఇవ్వడము అండ్ రీసెర్చ్ ఆన్ ఎర్త్ అండి. భూమి లోపలి పొరల్లో ఉన్నటువంటి దాని గురించి రీసెర్చ్ అనేది ఎన్జిఆర్ఐ చేస్తుంది. దాంట్లో భాగంగానే లాబానీ రే గారికి ఎన్జిఆర్ఐ ఐజియు పురస్కారం, ఐజియు ఇండియన్ జియోఫిజికల్ యూనిట్ వారి అన్నీ తల్వానీ స్మారక పురస్కారం లభించింది. ఈవిడ చేసిన వర్క్ దేని మీద చేశారంటే జియోథర్మల్. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. జియోథర్మల్ అంటే భూమి లోపలి పొరల్లో ఉన్నటువంటి వేడి గురించి ఈవిడ రీసెర్చ్ చేశారు. సో దానికి సంబంధించి ఈమెకి డాక్టర్ లాబానీ రే గారికి ఐజియు వారు పురస్కారాన్ని అందించడం అనేది జరిగింది. సో విల్ మూవ్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి. రైల్వే సేఫ్టీ కమిషనర్గా మాధవి గారు జాయిన్ అయ్యారు. ఈ న్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా రెండు పెద్ద భారీ స్థాయిలో రైల్వే యాక్సిడెంట్స్ అనేటివి జరిగినాయండి. సో దాంట్లో భాగంగా ఈ న్యూస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో రైల్వే సేఫ్టీ కమిషనర్గా మాధవి గారికి ఈ బాధ్యతల స్వీకరణ. ఇంతేనండి, ఎక్కువ ఏం గుర్తుపెట్టుకోండి. సో మాధవి అనే పేరు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ వస్తే డైరెక్ట్గా అడగవచ్చు, ఎవరు రీసెంట్గా నియమించిన రైల్వే సేఫ్టీ కమిషనర్ అనే క్వశ్చన్ రావచ్చు. సో ఒకసారి చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి టుడేస్ గ్రాఫిక్ అని సాక్షిలో ఒక న్యూస్ ఉందండి ఇవాళ. సో టుడేస్ గ్రాఫిక్లో ఏమి ఇచ్చారంటే ఏ కంట్రీ దగ్గర ఎన్ని జలాంతర్గాములు ఉన్నాయి, సబ్మరీన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ కంట్రీ దగ్గర ఎన్ని సబ్మరీన్స్ ఉన్నాయి అనేది ఇచ్చారు. ఒకసారి చూసుకుందాము. సో చైనా దగ్గర అందరికంటే ఎక్కువ 78 సబ్మరీన్స్ అనేటివి ఉన్నాయి. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి రష్యా, థర్డ్ ప్లేస్ వచ్చేసి అమెరికా అండి. సో ఫస్ట్ వచ్చేసి చైనా 78, రష్యా 70, యుఎస్ఏ అమెరికా వచ్చేసి 68 అండి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ చైనా, రష్యా అండ్ యుఎస్ఏ. ఇండియా వచ్చేసి 18 ఉన్నాయండి. ఇండియాలో ఎన్ని సబ్మరీన్స్ ఉన్నాయి అంటే 18. గుర్తుపెట్టుకోండి. కంట్రీ వైడ్గా నంబర్ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8వ స్థానంలో ఉందండి ఇండియా సబ్మరీన్స్కి సంబంధించి 8వ స్థానంలో ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేసి చైనా, రష్యా అండ్ యుఎస్ఏ అండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి యునెస్కో జాబితాలో గర్భా నృత్యము. యునెస్కో జాబితాలో గర్భా నృత్యము హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. సో యునెస్కో గురించి తెలుసుకోవాలండి. ఇక్కడ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఫర్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు ఇట్లా ఏవైతే ముఖ్యమైనటువంటి ఈ గర్భా నృత్యం కావచ్చు, లాస్ట్ టైం 2 ఇయర్స్ కింద 2021లో దుర్గా పూజ అండి, దుర్గా పూజని కూడా ఈ లిస్టులో చేర్చడం అనేది జరిగింది. దుర్గా పూజ కోల్కతాలోని దుర్గామాత పూజని ఈ లిస్టులో చేర్చడం అనేది జరిగింది. సో యునెస్కో వాళ్ళు ఇలాంటివి ప్రత్యేకమైనటువంటి దాన్ని ఆ లిస్టులో చేరుస్తూ ఉంటారు. సో ఇప్పుడు గర్భా నృత్యాన్ని చేర్చారు. గర్భా ఏ స్టేట్కి సంబంధించిన నృత్యం అండి? ఇది గుజరాత్కి సంబంధించింది. గుజరాత్ క్వశ్చన్ రావచ్చు. గర్భా నృత్యము ఏ స్టేట్కి సంబంధించిన నృత్యం అనే క్వశ్చన్ కూడా రావచ్చు. సో ఒకసారి చూసుకోవాలండి. సో గర్భా నృత్యం వచ్చేసి యునెస్కోకి సంబంధించి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? యునెస్కోకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్. సో ప్యారిస్లో హెడ్ క్వార్టర్స్ ఉందండి. నెక్స్ట్ హెడ్ వచ్చేసి ఔడ్రే అజౌలే. దీనికి హెడ్ ఎవరున్నారు? ఔడ్రే అజౌలే. సో ఔడ్రేని ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి? సో గుర్తుపెట్టుకోండి, హెడ్ ఎవరు? ఔడ్రే అజౌలే. సో విల్ మూవ్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. రోదసిలకి జంతువులను మోసుకెళ్లే క్యాప్సూల్ను ప్రయోగించామని ఇరాన్ వెల్లడి. సో క్వశ్చన్ ఏమని రావచ్చు? రోదసిలోకి రీసెంట్గా ఏ దేశం అనేది ఒక క్యాప్సూల్ని పంపించింది అని అడగచ్చు. సో ఇరాన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెద్దగా న్యూస్ ఏం లేదు. సో ఇంతే, జస్ట్ న్యూస్ ఏంటిదంటే ఇరాన్ అనే కంట్రీ ఏం చేసింది? రోదసిలోకి జంతువులను మోసుకెళ్లే క్యాప్సూల్ను ప్రయోగించామని చెప్పింది. సో అది గుర్తుపెట్టుకోండి. సో విల్ మూవ్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. ALS వ్యాధికి నూతన ఔషధం అనే న్యూస్ ఇవాళ చూస్తున్నాము. సో ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ అండ్ కోయా థెరప్యూటిక్స్ అండ్ డాక్టర్ రెడ్డిస్కి మధ్యన ఒప్పందం జరిగింది. దేనికి సంబంధించి? ALS వ్యాధికి సంబంధించి నూతన ఔషధాన్ని కనుక్కున్నారంట. సో ఈ ALS వ్యాధి దేనికి సంబంధించింది అంటే నరాల బలహీనత. ఈ నరాలకు సంబంధించిన వ్యాధి అండి ALS వ్యాధి. ALS వ్యాధి అంటే అమయోట్రాఫిక్ లాటరల్ స్క్లెరోసిస్. అండి, ఇది నరాల వ్యాధి. దీనికి సంబంధించిన డ్రగ్ వచ్చేసి కోయా 302. ఈ డ్రగ్ పేరు ఏంటిదండి? కోయా 302 అండి. సో దేనికి మధ్యలో ఒప్పందం జరిగింది? రెడ్డిస్ ల్యాబొరేటరీ అండ్ కోయా థెరప్యూటిక్స్ ఇంక్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రతి ఎగ్జామ్లో మంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి? కోయా థెరప్యూటిక్స్ అండ్ డాక్టర్ రెడ్డిస్కి మధ్యలో ఒప్పందం జరిగింది ALS వ్యాధి గురించి. ఓకే, ALS వ్యాధి దేనికి సంబంధించింది అని అడగచ్చు. సో ALS వ్యాధి నరాలకి సంబంధించింది. సో క్రికెట్కి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. సో దీంట్లో ఏంటిది అంటే T20కి సంబంధించి నెంబర్ 1 పొజిషన్స్ ఎవరున్నారు, నెంబర్ 2 పొజిషన్స్ ఎవరున్నారో చూద్దాము. సో T20కి సంబంధించి
క్రికెట్లో నంబర్ వన్ బౌలర్గా అగ్రస్థానంలో ఎవరున్నారు అంటే బిష్నోయ్ అండి. బిష్నోయ్ నంబర్ 1గా ఉన్నాడు. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన బౌలర్ రషీద్ ఖాన్. ఫస్ట్ ప్లేస్లో బౌలర్ అండి, బౌలింగ్కి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో బిష్నోయ్ ఉన్నాడండి, ఇండియా. బిష్నోయ్. సెకండ్ వచ్చేసి రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ ఇతను మన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అండి. ఇతను ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. ఓకే. నెక్స్ట్ బ్యాటర్ వచ్చేసి బ్యాటింగ్లో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఎవరండి? సూర్యకుమార్ యాదవ్. సో నెక్స్ట్ టీ20లో ప్లేసింగ్స్ అండి, ర్యాంకింగ్స్. అయితే టీ20లో ఏ కంట్రీ టాప్లో ఉంది అంటే ఇండియా అండి. ఇండియా అనేది టీ20లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఇది ఒకసారి చూసుకోండి, ఇది రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటుంది డేటా. సో వీ హ్యావ్ టు అప్డేట్ అకార్డింగ్ టు దట్. ఓకే. సో విల్ మూవ్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఫోర్బ్స్కి సంబంధించిన జాబితాలో శక్తివంత మహిళల గురించి ప్రతి సంవత్సరము ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లిస్టును రిలీజ్ చేస్తారు, ఎవరు శక్తివంతమైన మహిళలు ప్రపంచంలో అని. సో ఆ శక్తివంతమైన మహిళల్లో ఇండియా నుంచి 4 ఉన్నారండి. ఒకటి మన నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 32 ప్లేస్లో ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రి. అండ్ రోష్ని నాడర్ అని చెప్పేసి ఆవిడ 3rd ప్లేస్లో ఉన్నారు. రోష్ని నాడర్ అని ఆవిడ 3rd ప్లేస్లో ఉన్నారండి. 60th ప్లేస్లో ఉన్నారు. సో ఆవిడ దేనికి సంబంధించింది అంటే HCL టెక్నాలజీస్కి చైర్పర్సన్గా ఉన్నారండి. తను HCL టెక్నాలజీస్ అండి. రోష్ని నాడర్ వచ్చేసి HCL టెక్నాలజీస్కి చైర్పర్సన్గా ఉన్నారు. నెక్స్ట్ సోమా మండల్ గారికి 70th ప్లేస్ ఆవిడకి లభించింది. సో ఈవిడ SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చైర్పర్సన్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి 76th ర్యాంక్ వచ్చేసి కిరణ్ మజుందార్ షా వచ్చేసి బయోకాన్ ఫౌండర్ అండి. ఈవిడ బయోకాన్ ఫౌండర్. సో వీళ్ళకి ఈ 4 ఇండియాకి సంబంధించిన మహిళలు, అత్యంత శక్తివంతమైన మహిళల లిస్ట్ని ఫోర్బ్స్ అనే మ్యాగజైన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. సో దాంట్లో భాగంగా మన ఇండియాకి సంబంధించిన 4 మహిళలు టాప్ 100లో ఉన్నారండి. ఒకటి నిర్మలా సీతారామన్ గారు, సెకండ్ రోష్ని నాడర్ గారు, సోమా మండల్ గారు, కిరణ్ మజుందార్ షా, ఈ 4 ఉన్నారు. సో ఇది చూసుకోవాలి, అడగొచ్చండి క్వశ్చన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు పర్సన్ ఆఫ్ ద ఇయర్గా టేలర్ స్విఫ్ట్ అండి. పర్సన్ ఆఫ్ ద ఇయర్గా టేలర్ స్విఫ్ట్ని టైమ్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు. ఈ టైమ్స్ మ్యాగజైన్ గుర్తుపెట్టుకోండి. అండ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ టేలర్ స్విఫ్ట్ అండి. ఇంతకు మించి ఇంకా దీంట్లో గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు. ఇక్కడ ఇది ముఖ్యమైన ఇంకో న్యూస్ చూస్తున్నాము. దేశంలోనే తొలి మహిళ ఏడీసీగా మనీషా అని చూస్తున్నామండి. సో దేశంలోనే తొలి మహిళ మొట్టమొదటి అనే ఈ కీవర్డ్స్ ఉంటాయి కదా, దీన్ని క్యాచ్ చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్సే గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 3లో కావచ్చు, గ్రూప్ 4లో కావచ్చు రావడానికి అవకాశం ఉంది. సో దేశంలో తొలి మహిళ ఏడీసీగా మనీషా. సో ఈవిడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన అధికారిని. సో 2015 బ్యాచ్కి చెందిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారి అండి. సో ఈవిడ మనీషా బీదర్లో పూణే బరిండా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పనిచేశారు. భారత ఎయిర్ డి క్యాంప్లో గౌరవ బిరుదుగా. ఈ ఏడీసీ అంటే ఏంటిది అంటే ఏడీసీ ఎయిడ్ డి క్యాంప్ అండి.
ఏడిసి అంటే ఎయిడ్, డి క్యాంప్, ఏడి క్యాంప్ అంట. ఇది దేనికి సంబంధించింది అంటే దీన్ని ఒక గౌరవ బిరుదుగా పేర్కొంటారంట అండి. దీన్ని ఒక గౌరవ బిరుదుగా పేర్కొంటారు. సో రాష్ట్రపతికి ఐదుగురు ఉంటారంట. అండ్ ప్రతి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి ఒక్కొక్క ఫోర్స్కి 3 మెంబర్స్ చొప్పున ఉంటారంట అండి ఏడీసీ. సో ఓవరాల్గా చూసుకుంటే 3 × 9 + 5 14 మంది ఓన్లీ పూర్తి ఇండియాలో 14 మంది మాత్రమే ఏడీసీలు ఉంటారు. సో తొలి మహిళా ఏడీసీగా మనీషా అనే న్యూస్ ఇవాళ చూస్తున్నాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. రోజు ఇట్లా రాసుకోండి, కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా రాసుకొని జస్ట్ చిన్నగా రాసుకొని అది గుర్తుపెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. భూకంపాలు డబల్ అనే న్యూస్ చూస్తున్నాము. సో భూకంపాలు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ డబల్ అయినాయండి. సో 2020లో 61 ఉన్నాయి, 2021లో 60 ఉన్నాయి, 2022లో 64 ఉన్నాయి. అయితే ఈ 11 నెలల్లో 2022 నుంచి 23కి మధ్యలో ఉన్న 11 నెలల్లో 124 భూకంపాలు ఇండియాలో సంభవించినాయని కేంద్ర మంత్రి ఒకరు పేర్కొన్నారు. సో దీంట్లో సగం కంటే తక్కువ తీవ్రతతో ఎక్కువ ఉన్నాయండి. సో ఇది న్యూస్. సో భూకంపాలు గురించి వచ్చింది కాబట్టి సో భూకంపాలకు సంబంధించిన జాగ్రఫీలోని సబ్జెక్ట్ని కొద్దిగా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఈసారి వృద్ధి రేటు 6.8 అని ఎవరు చెప్పారు? 6.8 అని సిఐఐ వాళ్ళు అంచనా వేస్తున్నారు. సిఐఐ 6.8 ఉంటుంది ఈ సంవత్సరానికి. నెక్స్ట్ ఇయర్కి 2024-25 గాను 7% ఉండొచ్చు అని సిఐఐ వాళ్ళు చెప్తున్నారు. సో సిఐఐ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సో సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండి సిఐఐ అంటే. సో వాళ్ళు ఏం చేశారు, ఈసారి వృద్ధి రేటు ఇంత ఉండొచ్చు అని ఒక అంచనా వేశారండి. 6.8 ఈ సంవత్సరానికి. వచ్చే సంవత్సరానికి వచ్చేసి 7%. సో నెక్స్ట్ అతి ముఖ్యమైన ఇవాళటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో కశ్మీర్ అసెంబ్లీలో పిఓకేకు 24 సీట్లు అనే న్యూస్ మనం ఇవాళ చూస్తున్నాము. సో నిన్న పార్లమెంటులో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఇది డిక్లేర్ చేశారు. సో ఏముంది న్యూస్ అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే, అందుకే రిజర్వ్ నిర్ణయము. అమిత్ షా 2 బిల్లులకు లోక్సభ ఆమోదము. సో కశ్మీర్ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వ్ చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. పిఓకే కూడా మన భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ రిజర్వేషన్ బిల్లులను బుధవారం ఆయన లోక్సభలో ప్రవేశపెట్టారు. 6 గంటలకు పైచిలకు చర్చ జరిగింది. సో దాంట్లో ఏం చేశారంటే 24 సీట్లు జమ్మూ కాశ్మీర్లోని 24 సీట్లు టోటల్ సీట్లలో 24 సీట్స్ పిఓకేకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి రిజర్వ్ చేశారండి. సో ఇది న్యూస్. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ అండి. ఇలాంటి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మీరు వినడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.